మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడండి. పిన్ని ఒకరోజు బాబాయ్ ఇంట్లో లేనప్పుడు బాత్రూంలో కాలుజారి కింద పడిపోయింది. అప్పుడు నేను పిన్నిని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా నాకు కళ్ళు తిరిగిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్లో వచ్చే ప్రతి కథలో ఉన్న అన్ని సన్నివేశాలు, పేర్లు అన్ని కల్పితాలు మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరూ గమనించగలరు. ఎవరికైనా ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. కానీ ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఈ కథని పూర్తిగా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు సీను. నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను చిన్నప్పటి నుండి ఎక్కువగా మా పిన్ని వాళ్ళకి బాగా క్లోజ్గా ఉంటాను. బాబాయ్ అప్పుడప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఒక వారం రోజుల పాటు ఉండి వస్తూ ఉంటాడు. తను చేసే పనిలో అలా అప్పుడప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బాబాయ్ అలా వెళ్తూ ఉంటాడు. ఒకరోజు బాబాయ్ ఇంట్లో లేనప్పుడు పిన్ని అనుకోకుండా బాత్రూంలో కాలుజారి కింద పడింది. తను అలా కింద పడి అరిసింది. తను అరవడంతో ఇంట్లోనే ఉన్న నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూంలోకి చూశాను. అలా పిన్నిని అలా చూసినప్పుడు నాకు కళ్ళు తిరిగిపోయాయి. మా పిన్ని వాళ్ళది మాది ఇల్లు చాలా దగ్గరలో ఉంటుంది. బాబాయ్ వాళ్ళకి మాకు ఎక్కువ దూరంగా ఉండదు. పక్కపక్కనే ఉండదు, మరీ దూరంగా ఉండదు. మా గల్లీ దాటగానే పక్క గల్లీలోనే పిన్ని వాళ్ళు ఉంటారు. అలా మా పిన్ని వాళ్ళతో చిన్నప్పటి నుండెళ్ళి ఎక్కువసార్లు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. పిన్ని అయితే నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా చూసుకునేది. ఎందుకంటే నేనంటే పిన్నికి కానీ బాబాయ్కి కానీ చాలా ప్రేమ ఎక్కువ. నన్ను ప్రతిసారి వాళ్ళు ఎప్పుడు బయటకి వెళ్ళినా వాళ్ళ వెంట నన్ను తీసుకువెళ్ళేవాళ్ళు. నేను ఏది అడిగినా ఖచ్చితంగా వాళ్ళు కాదనకుండా అన్నీ కొనిచ్చేవారు. అంత బాగా నన్ను చూసుకునేవాళ్ళు పిన్ని, బాబాయ్. ఒక వయసు వచ్చేంత వరకు పిన్ని అంటే నాకు చాలా ప్రేమ ఉండేది. చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రమే నాకు డిగ్రీకి వచ్చినప్పటి నుండేలి పిన్నిని చూస్తే ఎక్కువ క్లోజ్గా ఉండాలి అనిపించడం లేదు. దగ్గరగా వెళ్ళాలి అనిపిస్తలేదు. ఎందుకు అనంటే పిన్ని చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నేను కూడా పెద్దవాడిని అయ్యాను కదా, అదేనేమో బహుశా ప్రాబ్లం. అయినా సరే వాళ్ళకి అన్నింటికీ నేనే తోడుగా ఉంటాను. నాకు ఏ అవసరం ఉన్నా మా అమ్మా నాన్నల్ని అడిగే కన్నా ముందు మా పిన్నినే అడుగుతాను. కానీ నేను అడిగే కన్నా ముందే మా పిన్ని నన్ను నీకేమైనా కావాలా అని ప్రతిసారి అడుగుతూ ఉంటుంది. అప్పుడు నేను ఖచ్చితంగా ఇది కావాలి, ఇది వద్దు అని మాత్రం ఏది చెప్పను. కానీ నాకు ప్రస్తుతానికైతే ఇది అవసరం ఉంది పిన్ని అని చెప్పి పిన్ని పిన్ని ద్వారానే అది ఖచ్చితంగా తీసేసుకుంటాను. అది డబ్బులైనా, వస్తువైనా, ఇంకేదైనా. నేనేదైనా అడిగాను అంటే పిన్ని మాత్రం అస్సలు కాదనదు. అలా ఆ రోజు నేను బాత్రూంలో పిన్ని కాలుజారి పడ్డప్పుడు కళ్ళు తిరిగాయి. కానీ నేను కళ్ళు తిరిగి పడిపోతే పిన్ని పరిస్థితి ఏంటా అని చెప్పేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి పిన్నిని లేపి మెల్లగా లోపలికి తీసుకువచ్చాను. ఆ తర్వాత పిన్నిని పడుకోబెట్టాను. అప్పుడు పిన్ని చెప్పింది, నాకు కాలు మొత్తమే నడవడానికి వస్తలేదు సీను అని చెప్పేసి నాతో అంది. అప్పుడు నేను చూశాను. కానీ పిన్ని ఆ కాలుని ముట్టుకొనివ్వడం లేదు. ఎందుకనంటే తనకి పెయిన్ అనేది సివియర్గా ఉంది కాబట్టి.
అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకలా నేను పిన్నిని తీసుకొచ్చినప్పుడు కళ్ళు నాకెందుకు తిరిగాయి? నేనేం చూశాను? అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే దీని తర్వాత రాబోయే పార్ట్ 2ని ఖచ్చితంగా చూడండి. దీని తర్వాత వచ్చే పార్ట్ 2 మీరు అనుకున్నంత దానికన్నా ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారు.